నేను మీ దగ్గర జోషిం కూడా నేను వచ్చిన రెండు చేతులు పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ వందే 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 విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ అందరికీ నమస్కారం. గౌరవజీ యువ పురస్కార్ అవార్డు ప్రదానోత్సవం, దాంతోపాటు విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభ సందర్భంగా వేదిక నుండి ఆసనటువంటి పెద్దలు, నేటి సభాధ్యక్షులు, రాష్ట్ర విద్యార్థి పరిషత్ అధ్యక్షులు శ్రీ రావుల కృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాచల్ల రాంబాబు గారు, పాలమూరు విభాగ్ ప్రముఖ్ శ్రీ కర్ణ రామచంద్ర గారు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరి కుమారి నీతూ సింగ్ గారు, నేటి గౌరీజీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీకాంత్ గారు, విచ్చేసినటువంటి అనేక మంది విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు, పెద్దలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి వీడియో చూసిన తర్వాత వారి యొక్క చేసిన సేవలు చాలా గొప్పవి. ఎందుకంటే సామాన్యంగా అవార్డ్స్ అంటే ఏదో ఒక పైరవతో ఒక టీం ఏర్పడి ఏదో ఒక పైరవతో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంటాం. కానీ గౌరీజీ పేరు మీదటువంటి అవార్డు, దానికి తోడుగా విద్యార్థి పరిషత్ వేదిక ద్వారా అవార్డు తీసుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అదొక అదృష్టం కూడా భావించవచ్చు. అనాథ శవాలను దహన సంస్కారాలు చేయడం కానీ, అన్నపూర్ణ సేవా సమితి పేరుతోని అన్నదాన కార్యక్రమాలు కానీ, విద్యార్థులకు చదివించే ప్రయత్నం చేయడం కానీ, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ, ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. తీరా చూస్తే శ్రీకాంత్ గారి దగ్గర డబ్బు ఉందా అంటే డబ్బు లేదు. కేవలం ఒక ల్యాండ్రీ నడుపుకుంటూ, వాళ్ళ ల్యాండ్రీ నడుపుకున్నది కేవలం కుటుంబ పోషణ కూడా పనిచేయదు. కుటుంబ పోషణ ల్యాండ్రీ నడుపుకోవడం ద్వారా కుటుంబ పోషణ చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పోషించుకోవడం, దాంతోపాటు సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయడం అంటే చాలా గొప్ప ఆలోచన, చాలా మంచి ఆలోచన. ఇలా విద్యార్థి పరిషత్ నిజంగా ఆ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. దీన్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టతరం. రకరకాలుగా వ్యక్తులు వస్తారు, ఎవరు చూసినా చాలా మంచి పని చేసినామంటారు మనం. కానీ శ్రీకాంత్ వేళ దాన్ని నియమించడం ఆ కమిటీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, దానికి తోడు గౌరీజీ పేరు మీద ఇంతకు రామచంద్ర గారు గౌరీజీకి సంబంధించినటువంటి అనేక విషయాలను మనకు స్పష్టం చేయడం జరిగింది. వారికి గొప్ప చరిత్ర కూడా మనం చూడడం జరిగింది. గౌరీజీ ఒక వ్యక్తి కాదు, గౌరీజీ ఒక భావాజాలం, ఒక ప్రేరణ. విద్యార్థి పరిషత్ కార్యకర్తలకే కాదు, నేటి విద్యార్థి తరానికి ఒక ఐకాన్ గౌరీశంకర్జీ. ఆయన ఇంటి పేరు జనమంచి గౌరీశంకర్జీ. ఆయన బతుకున్నప్పుడు, ఆయన శ్వాస వదిలిన తర్వాత ఆయన జనం కోసం చేసినటువంటి సేవలు చూసినాక జనం మనిషి గౌరీశంకర్జీగా చిరస్థానం తీసుకునే గొప్ప వ్యక్తి గౌరీజీ. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ప్రచారంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడడం, దాని తర్వాత ప్రచారంగా వచ్చి 5 సంవత్సరాలకే విద్యార్థి పరిషత్ ప్రాంత సంఘటన మంత్రిగా, ఆ విధంగా జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు చేపట్టి ఎమర్జెన్సీ టైంలో జైలుకోవడం, అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం, విద్యార్థి పరిషత్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఒక శక్తివంతమైనటువంటి ఒక విద్యార్థి సంఘంగా తయారు చేయడానికి వారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఇక్కడ చాలా మంది, మా ధర్మన్నాడు, మనోరెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా గౌరీజీతో అనుబంధం ఉంది. ఆ తెల్ల డ్రెస్ వేసుకొని, జబ్బకు సంచేసుకొని
ఇవాళ అనేక పర్యటనలు చేస్తూ వారికి ముఖ్యంగా శిక్షణా తరగతులు, గౌరీజీ అంటేనే శిక్షణా తరగతులు మారిపోయి గౌరీజీ కార్యకర్తలను తయారు చేయాలని చెప్పి, కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయాలని చెప్పి అనేక సందర్భాలు అనేక శిక్షణా తరగతులు వేసినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ. వాళ్ళ గౌరీజీ ఒక పెద్ద మనిషి. అప్పుడు నక్సల్స్ మూమెంట్ ఒక హత్య జరిగితే ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా అరే నక్సల్ చంపినాడు ఓకరా అని చెప్పారు. వాళ్ళు కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్ కార్యకర్తగా సమాజాన్ని సేవ చేయాలి, విద్యారంగ సమస్య కోసం పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పి ఆ తపన లోపల ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి వెళ్తే పేరెంట్స్తో ఇబ్బంది. వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఓకరా, నువ్వు చదువుకోరా, ఉద్యోగం చేయరా అని చెప్పి అమ్మా నాన్నల ఒత్తిడి. కానీ విద్యార్థులకు మాత్రం కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్లో పనిచేయాలనే ఒక తపన, ఒక ఆవేదన, ఒక ఆలోచన. ఇటువంటి పరిస్థితుల్లో గౌరీజీ ఒక పెద్ద మనిషిగా వచ్చి గౌరీజీ చెప్పుకునే వాళ్ళందరం కూడా గౌరీజీ మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడుతున్నారు, ఏం చేయాలి, పర్లేదా రేపు వస్తా అని చెప్పి తెల్లారి గౌరీజీ పోయి అమ్మా నాన్నతో మాట్లాడినంటే అమ్మ నాన్నలు వింటారు కంపల్సరీ, గ్యారెంటీ. అట్లా ఒక పెద్ద మనిషి తరాలో ఇవాళ అనేక సందర్భాల్లో ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తకి తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా గౌరీజీ. ఇలా క్యాపిటేషన్ ఫీజుల విషయంలో కానీ అనేక ఉద్యమాలు ఇలా గౌరీజీ ఇలా నిర్వహించడం, ఎమర్జెన్సీలో జైలుకు పోవడం, ఇట్లా అనేక సందర్భాల్లో గౌరీజీని అనేక సభలు కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి మన మధ్య లేకుండా కూడా ఆయన మన ముందు ఒక లక్ష్యాన్ని ఉంచిపోయాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే నేటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నక్సల్స్ ఉద్యమం కూడా ఇలా నక్సల్స్ వ్యతిరేకంగా పేద ప్రజలు నక్సల్ చంపడం, వాళ్ళ మైనర్ పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలను కూడా నక్సల్స్ భావాజాలంతో అడవులకు తీసుకుపోవడం, ఒక సిద్ధాంతం లేకుండా హత్యాకాండ చేస్తున్న సందర్భంలో ఇలా నక్సల్స్ కు వ్యతిరేకంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలను తయారు చేయడానికి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ. అనేక శవాలను మోసిన గౌరీజీ, అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలను భుజాల మీద మోసినప్పుడు కూడా ఏ రోజు కూడా గౌరీజీ వెనుకడు వేయకుండా అనేక మంది కార్యకర్తలు, ఒక్క జితేంద్ర రెడ్డి చనిపోతే, ఒక్క సామా జగన్మోహన్ చనిపోతే 100 మంది సామా జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి మన గౌరీజీ. వాళ్ళు నక్సల్ చేస్తారు రోజు. ఇవాళ మీరందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ మీరందరూ ఇచ్చేవాళ్ళు. ఉరికొచ్చే మా తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు, నడిచొచ్చే మా తరాన్ని ఇప్పుడు ఉగ్రవాదులు లేరు, నా నక్సలైట్లు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా కార్యకర్తల త్యాగాలను వృధా కొనియాలి. ఎక్కడ కూడా మీరు ఆలోచించండి. అలా గౌరీజీ ప్రారంభించినటువంటి నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం కానీ, విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో పాటు పరివార క్షేత్రాలకు ఉద్దేశించినటువంటి 370 ఆర్టికల్ విషయంలో కానీ, దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో కానీ, ఈ 3 విషయాలను మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 3 విషయాలు కూడా ఇలా మన కార్యకర్తలు చేసే త్యాగాలను మన ప్రభుత్వం ఎక్కడ విస్మరించలే. వాళ్ళ నక్సల్స్ ఉద్యమం తీసుకోండి. వాళ్ళ ఆ రోజు అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, పరివార క్షేత్ర కార్యకర్తలను నక్సలైట్లు హత్య చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవాళ అందుకే బుక్స్ వస్తున్నాయి, తెలుసుకుంటా ఉన్నాం మనం కూడా. ఎక్కడ విస్మరించద్దన్న వాళ్ళు ఎవ్వరు కూడా, ఆ కార్యకర్తలు ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసమో, ఆస్తి కోసమో, డబ్బు సంపాదన కోసమో, పట్టింపుల కోసమో వాళ్ళు త్యాగం చేయలేవాళ్ళు. నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగం చేశాడు. కాషాయపు జెండా కోసం, కాగడ జెండా కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెగించి కొట్లాడి ఇలా ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఆ రోజు పోస్టర్లు వేసారు, ఫలానా డేట్కు నేను చంపుతాం, ఫలానా టైంకు నేను చంపుతాం, ఫలానా ప్లేస్లో నేను చంపుతాం అంటే పోస్టర్లు వేసింది. ఆ రోజు చాటు చంపలే, పోస్టర్లు వేసి బెదిరించి ఇలా వార్నింగ్ ఇచ్చి చంపారు. కానీ పోస్టర్లు వేసినా వార్నింగ్ ఇచ్చినా కూడా ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఇంట్లో కూర్చోలే, దుబాయ్ మస్కట్ పారిపోలే, వ్యాపారాలు చేసుకోలే, వేరే పార్టీ పోలే, చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం అని చెప్పి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఈ దేశంలో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు ఇద్దరే. సరిహద్దులో జవాన్ అయితే
సరిహద్దు లోపల కేవలం విద్యార్థి పరిషత్, అది నా సామా జగన్మోహన్ రెడ్డి, నా సామా జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో, ఈ భారతదేశంలో భారత జాతీయ పతాకం ఎగిరేయద్దు అని చెప్పేటువంటి మూర్ఖులిద్దరే. ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే ఈ దేశంలో సరిహద్దుల కేవలం నక్సలైట్లు మాత్రమే. 15th ఆగస్ట్ 26 జనవరి రోజు వాళ్ళు అంటారు ఈ దేశం కోసం పనిచేస్తున్నామంటారు. మా సిద్ధాంతం మీ దేశానికి సంబంధించిన సిద్ధాంతాలు అంటారు. మేము ఈ దేశ భక్తులమే నక్సలు చెప్పుకునే వాళ్ళు ఆ రోజు. కానీ ఈ దేశంలో జాతీయ పతాకం ఎగిరించే పరిస్థితి ఆ రోజు లేదు. జాతీయ పతాకం ఎగరేదు, నల్ల జెండాలు ఎగిరేయాలి. 15th ఆగస్టుకు 26 జనవరికి నల్ల జెండాలు ఎగిరాలని చెప్పి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి నక్సలైట్లది. కానీ సామా జగన్మోహన్ భయపడలేదన్నారు. బరాబర్ నా జాతీయ జెండా ఎగిరేసి తీరుతా అని చెప్పి వరంగల్ నడిబొడ్డున ఇవాళ జాతీయ జెండా ఎగిరేసినటువంటి ఒక జాతీయ విప్లవ వీరుడు ఇవాళ సామా జగన్మోహన్ రెడ్డి. వారిని ఇచ్చి చంపేస్తామని చెప్పని లాస్ట్కు సామా జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దింపారు. కానీ సామా జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దిగినాక కూడా చివరి శ్వాస వరకు కూడా చివరి నినాదం, బాడీలో బుల్లెట్ తిరిగిన ఆయన చివరి నినాదం భారత్ మాతాకి జై. ఎవరైనా జాతీయ జెండా కోసం ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నది? ఎంతమంది సిద్ధంగా ఉన్నారో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేయడానికి? ఇది నా సామాజిక చరిత్ర. అందుకే అనేక మంది కార్యకర్తలను విద్యారంగ సమస్యల కోసం పరితపిస్తున్నటువంటి, ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను ఇలా హతమార్చినటువంటి సంఘటన దౌర్భాగ్యం సంఘటన జరిగింది. ఒక కార్యకర్త ఇలా ఇంటి నుంచి బయలుదేరి రేపు కార్య విస్తరణ కోసం గ్రామానికి పోతారంటే తిరిగి రావడానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఊర్లు లేవు, దారులు లేవు, బస్సులు లేవు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, సైకిళ్ళ మీద పోవాలి, ఆర్టీసీ బస్సులు లేవు. పోయిన కార్యకర్త తిరిగి వస్తాడా రాడా గ్యారంటీ లేని పరిస్థితి. ఎప్పుడు ఏ కార్యకర్త మర్డర్ జరిగిందని చెప్పి వార్త వినాల్సిన టెన్షన్ వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారన్న. అందుకే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలు, అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను, ట్రైబల్ ప్రజలను, అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతోని మారణ కాండ చేసినటువంటి ఈ నక్సలిజాన్ని మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది. కాబట్టి నక్సల్స్ ముక్త్ భారత్ ఇలా లక్ష్యంగా తీసుకొని ఏ కార్యకర్తలు నా కార్యకర్తలు నక్సల్ చంపేసారో ఆ నక్సలైట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నక్సల్స్ ముక్త్ భారత్ పేరుతో మార్చ్ 2026 డెడ్ లైన్, 2026 మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది, జరిపి తీరుతాం. ఇప్పటికే జరుగుతూనే ఉన్నది, ఎక్కడ ఎవరు వదిలిపెట్టలే. నిన్న కాక మొన్న నల్గొండ నడిబొడ్డుల నా ఏచూరి సీనని ఎవరైతే మర్డర్ చేసిండో గణేష్ అంటూ ఇవాళ ఎన్కౌంటర్ చేసినటువంటి చరిత్ర కూడా ఒక్కసారి ఎవరు వదిలిపెట్టలే. వినయ్ కుమార్ జా వరంగల్లో మొట్టమొదటి ఎన్కౌంటర్ హత్య జరిగినప్పుడు వాణ్ణి కూడా ఎన్కౌంటర్ చంపేసిన. ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా. ఇది భయపడే ప్రభుత్వం కాదు, భయపడే పాలన కాదు. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమొచ్చారో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకొస్తుండో ఆ కార్యకర్తలు జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఈరోజు ముందుకొస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా గౌరీజీ లాంటి వ్యక్తులు ఆ రోజు మా చేతులకు బుల్లెట్లే, గన్లేలే, వెపన్స్ ఇయలే. అరే ఆ రోజు గౌరీజీ లాంటి మహానుభావులు, అలాంటి నాయకులు ఇలా ఇక్కడ కార్యకర్తల చేతికి తుపాకులు ఇచ్చి చలో జంగల్ కోని ఒక్కొక్క జల్లెడ బట్టి కొట్టండి రా అంటే వాళ్ళ ఆ రోజే నక్సలైట్లు ఉండేవారు కాదు, కేవలం విద్యార్థి పరిషత్ మాత్రమే ఉండేది. కానీ ఇలా బుల్లెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్ కాదు,
బ్యాలెట్ను నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్, బ్యాలెట్ నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా బ్యాలెట్ను నమ్ముకున్నాం కాబట్టి ముచ్చటగా 3సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ నమ్ముకున్నట్టు ఈ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రపంచంలో తెరమరుగైపోయినాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెరమరుగైపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయినాయి. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి దాన్ని విశ్వసించి దాన్ని గౌరవించి ఇలా బ్యాలెట్ నమ్ముకున్న పార్టీలు మాత్రమే ఇలా ప్రజాస్వామ్య దేశంలో ముందుకొస్తున్నాయి. ఎవరైతే బుల్లెట్ నమ్ముకున్నాడో వాడు అంతరించిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.